హాయ్ డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తిస్ వరల్డ్ విత్ సోల్జర్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను పెట్టే ప్రతి వీడియో మీకు తప్పకుండా రావాలి అంటే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళిపోదామా? చలో. నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేశాను, కోల్కతా టు ఇంపాల్. చాలామందికి ఉంటుంది కదా ఫ్లైట్లో వెళ్ళాలి అని. నేను కూడా సేమ్ అలానే నా చిన్న టైంలో మా ఇంటి పైన నుంచి వెళ్ళే ఫ్లైట్స్కి బాయ్ చెప్పడం తప్ప ఎక్కిందే లేదు. ఇలా ఎక్కుతానని కూడా అనుకోలేదు. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం బ్రహ్మానందం ఆపండ్రోయ్ అనే డైలాగ్ గుర్తుకొచ్చింది. కానీ ఇది జాతరలో ఎక్కిన ఫ్లైట్ కాదు కదా. అలా ఫ్లైట్ ఆకాశంలో ఎగురుతుంటే నాకు రెక్కలు వచ్చినట్టు ఏం ఫీల్ ఉంది మామ. ఆకాశం నుంచి కిందకి చూస్తుంటే అన్ని ఇంద్రభవనాలన్నీ అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి. సూర్యుడైతే నాకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అలానే నేను వేరే లోకంలోకి వెళ్ళిపోయాను. నా ఆనందానికి హద్దులు లేవు. ఆకాశంలో దేవుళ్ళు ఉంటారు అంటారు కదా. నేనైతే సెర్చ్ చేశాను చాలా టైం, నాకైతే కనిపించలేదు. వెతికి వెతికి ఇంపాల్ వచ్చేసాను. మీకైతే కనిపించినట్టయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ డియర్స్.